130వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునని అతడు పలకడం మనం చూస్తున్నాం. ఈ కీర్తనను మనం గమనించినప్పుడు ఈ కీర్తనలో కీర్తనకారుడు దేవునికి మొరపెడుతూ ఆయన మీద తన ఆశ పెట్టుకుంటున్నానని, ఆయన తన పాపాలని, తన ప్రజల పాపాలని క్షమించగలడని తెలియజేస్తూ తన ప్రజలను అతడు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకోండి, ఎందుకంటే ఆయన దగ్గర మనకు కృప దొరుకుతుంది, ఆయన దగ్గరే మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుందని అతడు వారిని ప్రోత్సహిస్తున్నాడు. అవును, ఈ రోజు మన దేవుడు కృపగల దేవుడు. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో దేవుడు వారిని క్షమిస్తాడు, వారి పట్ల కృప చూపుతాడు, వారి బంధకాల్లోంచి దేవుడు వారిని విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన కృప కొరకు కనిపెడదాం. అప్పుడు దేవుడు మనల్ని క్షమించి మన పట్ల తన కృప చూపి మనకు విడుదలను దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.